సూర్యాపేట గోపాలపురంలో గల వేద పాఠశాలలో చిల్డ్రన్స్ డే సంబరాలు అంబరాన్నంటాయి. విద్యార్థులు వివిధ రకాల నృత్యాలతో వివిధ రకాల వేషధారణతో చక్కటి ప్రతిభను కనబరిచారు. చిన్నారులు చిట్టిపొట్టి డ్రెస్లతో అలరించారు. పాఠశాల ప్రాంగణం రంగురంగుల ముగ్గులతో తోరణాలతో అలంకరించారు. పాఠశాల ప్రిన్సిపల్ దశరథ రామారావు మాట్లాడుతూ టాటా నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వెంకటరమణి, పాఠశాల ఉపాధ్యాయులు తేజ్ దీప్, నిర్మల, రేవతి, రాధా, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Yes, good afternoon. Good afternoon to all. Good afternoon, sir. Voice is very low. Just raise your voice. Yeah, this is the special day, especially for you only. Can anybody say what's the special today? Okay, thank you so much. So let's start our program. Our children, clap your hand and invite our correspondent. Please stand up, everyone. Vande Mataram, Sujana Sukhada, Manayata Shitaram, Sasya Shamana Mataram, Vande Mataram, Shukra Josna Pulagitaya. Deep Praharshita, I am studying 7th class. First, I wish you all a very happy Children's Day. Children's Day is celebrated on Nice, nice. Very good, Hussein. Next, తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, ఎంత చెప్పినా తరగని మా త్యాగదనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి పుష్పాంజలిలా కూర్చున్నటువంటి ఈ చిన్నపిల్లలు, వీళ్ళలో లిల్లీ పుష్పాలు ఉన్నారు, రోజా పుష్పాలు ఉన్నారు, మల్లె పుష్పాలు ఉన్నారు. ఇలాగా మనం ఎన్ని పుష్పాలు అయితే చూస్తున్నామో చిల్డ్రన్స్ డే యు ఆర్ సెలబ్రేటింగ్. మై సాంగ్ ఈ చిన్న పిల్లలు అది చూసి. ద కరెస్పాండెంట్ ఆఫ్ మేధా స్కూల్ శ్రీమతి వెంకటరమణ గారు అండ్ మై డియర్ మేధా స్కూల్ స్టాఫ్ and attended parents, my dear students, and also S9 TV channel. Today we come to here to celebrate the most important day of the year. That is the birth anniversary of Pandit Jawaharlal Nehru, and he was a first Prime Minister of India. Especially he believed that the children are
future of the nation and pillars of the nation also. Children are like birds in a garden. Especially we encourage the students believe their ideas, to ask questions. Every children or any person, first you have to start with a question. ఎక్కడైతే ప్రశ్న మొదలవుతుందో అక్కడే ఒక దేర్ ఈజ్ ఆల్సో ఎ సొల్యూషన్. మనకు సమాధానం కావాలంటే ఫస్ట్ ప్రశ్న కావాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఆస్క్ క్వశ్చన్ and also we got a answer and solution. Well, very grateful scientists, they discovered many things with a question. A scientist kuda Newton, he was invented 3 rules. Those are Newton's rules. Once upon a time he sat under a tree. One apple is fall down. He got a question. Why the apple comes down? Why it is not go upward? న్యూటన్ ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక యాపిల్ పండు కింద పడ్డది. ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది, ఈ యాపిల్ కూడా కిందనే ఎందుకు పడింది, పైకి ఎందుకు పోలేదు? దట్ ఈస్ ద క్వశ్చన్. సింపుల్. ఆ ప్రశ్నతో ఆయన యొక్క పరిశోధన ప్రారంభించింది. లాస్ట్కు ఏం కనుక్కున్నాడు? ప్రతి వస్తువుకు భూమి ఆకర్షణ శక్తి ఉంది. భూమి అనేది అన్నిటికంటే పెద్ద అయస్కాంతం. కాబట్టి యాపిల్ పండు అది భూమికి ఆకర్షించబడ్డదని ఒక ఇన్వెంటెడ్, ఒక లా తీసుకొచ్చిండు. చాలామంది కూర్చుంటారు, చెట్ల కింద చాలామంది కూర్చుంటారు, 1000 మంది కూర్చుంటారు. అందరికీ ఆ ప్రశ్న వచ్చింది, ఆలోచన రాదు. కాబట్టి మీరు కూడా పిల్లలు ఎక్కడైనా ఒక ప్రశ్నతోటే మొదలు పెట్టాలి. ఆ వ్యవస్థ మారాలన్నా కూడా ప్రశ్నే. టీచర్లు కూడా కొంతమంది పిల్లలు ప్రశ్నలు వేస్తే భయపడతారు. ఏదో చాలా ప్రశ్నలు వేస్తాడు. దట్ ఈస్ ద బెస్ట్ వే టు ఆస్క్ ద క్వశ్చన్. అడగాలి, ప్రశ్న అడగాలి. ఏ టీచర్ అయినా ఎవరైనా, మన ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఎవరైనా తప్పు చేసినా అడగాలి. ఆ ప్రశ్నతోటే మన లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ యూ హావ్ టు లెర్న్ అబౌట్ ద క్వశ్చన్. మరి ఎందుకు అంటే మీ కుటుంబాన్ని కానీ, ఈ వ్యవస్థని కానీ, ఈ దేశాన్ని కానీ ఒక మంచి విలువలతో కూడిన దేశం నిర్మించాలంటే మీలాంటి పిల్లలే. You are the kids. Your mind is empty. ఇప్పుడు మీ మనసు అంతా ఖాళీ ఉన్నది. టీచర్స్ ఎట్లా మోల్డ్ చేస్తే యు బికమ్ ఇన్ దట్ వే. టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ మిమ్మల్ని ఏ మార్గంలో నడిపిస్తే అదే మార్గంలో మీరు పోతారు. కాబట్టి ఈ బాధ్యత ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఆ బండికి 2 చక్రాలు ఎట్లా ఉంటాయో, ఒకటి కుటుంబ వ్యవస్థ, ఒకటి పాఠశాల, ఇంకోటి మూడోది కూడా ఉన్నది మన చుట్టూ ఉండే మన ఫ్రెండ్స్ కూడా చాలా ముఖ్యం. మన మంచి స్నేహితుడు అంటే మనకు కూడా మంచి లక్షణాలు వస్తాయి. అదే చెడు స్నేహితుడు కలిసిండు అనుకో ఈ ఏజ్లో
స్నేహితుల వల్ల చాలామంది వక్ర మార్గంలో ఉండవు. కాబట్టి పిల్లలు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుండాలి. ఎవరి చేయలే అది ఐడియా, ఏదో ఒక ఐడియా ఉంటుంది, మంచి లక్షణాలు ఉంటాయి, చదివే కాదు. ఏదో లక్షణం, ఏదో కళ అనేది ప్రతి పిల్లవాళ్ళలో ఉంటుంది. వీ హ్యావ్ టు రియలైజ్ దట్ టాలెంట్. టీచర్ కానీ తల్లిని కానీ ఆ పిల్లలు ఉన్న టాలెంట్ని గుర్తించి ఆ టాలెంట్ తగ్గ శిక్షణ ఇస్తే ప్రతి పిల్లవాడు కూడా మంచి వ్యక్తిగా రూపొందుతాడు. దానికి కావాల్సింది ఒక మంచి పాఠశాల, ఒక మంచి సమాజం, ఒక మంచి స్నేహితుడు. అట్లా మీరు మంచి మార్గంలో నడవడానికి మా స్కూల్కి వచ్చిన పిల్లల్ని కూడా మా వంతుగా ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తాం. ఒక మంచి స్టూడెంట్గా వ్యవస్థలో మంచి వ్యక్తిగా రూపొందడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వన్స్ మోర్ I wish you all the students and the parents and the teachers. Thank you.